హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ ఫ్యామ్. సో ఈ వ్లాగ్లో అయితే నేను లాస్ట్ షార్ట్స్లో చెప్పాను కదా చెన్నైలో ఉన్న స్నేక్ పార్క్ చూపిస్తానని. సో దీంట్లో అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ రెప్టైల్ పార్క్. దీంట్లో అయితే ఆల్ స్నేక్స్, క్రొకోడైల్స్ వాటి టైప్స్ అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా టార్టాయిసెస్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ లాంగ్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఆ స్నేక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే పాస్ చేసి ఆ డిస్క్రిప్షన్ అయితే చదవండి. ఇక్కడైతే 2 టైప్స్ ఉంటుంది. వన్స్ తమిళ్లో ఉంటుంది, కింద ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది నాన్ తమిళియన్స్ అంతా ఇంగ్లీష్ చూసి డిస్క్రిప్షన్ చూసి ఆ స్నేక్ టైప్ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వీనమ్ స్నేక్స్, నార్మల్ స్నేక్స్, మన బాహుబలిలో చూపిస్తారు కదా తమన్నాని కొట్టేది, అలా గ్రీన్ కలర్ స్నేక్స్ అవి కూడా ఉంటాయి. అండ్ క్రోకోడైల్స్ కూడా ఎవ్రీథింగ్ డీటెయిల్గా మెన్షన్ చేస్తుంటారు. సో మీకు ఏదైనా స్నేక్ గురించి క్లియర్గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చూడండి. సో దీని లొకేషన్ వచ్చేసి గిండి అంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అర్థం కావాలంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకోవచ్చు మీరు. గాంధీ మండపంకి ఐఐటి మద్రాస్కి మధ్యలో ఉంటుంది ఇది. సో ఓన్లీ స్నేక్ పార్క్ అనే కాకుండా పక్కనే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది. సో ఎవరైతే కిడ్స్తో వస్తారో వాళ్ళు చిల్డ్రన్స్ పార్క్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన లాంటి వాళ్ళకి కొంచెం నాలెడ్జబుల్గా ఈ స్నేక్ పార్క్ కూడా ఉంటుంది. కిడ్స్ కూడా బాగానే ఉంటుంది, బట్ మనకు కొంచెం అర్థమవుతుంది, మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆ స్నేక్స్ ఏంటి, ఆ టైప్స్ ఏంటి అనేది. బట్ కొంతమందికి ఆ స్నేక్స్ చూడంగానే వియర్డ్ ఫీలింగ్ వస్తుంది కదా, నాకు కూడా ఫస్ట్లో అలానే వచ్చింది. బట్ చూస్తుండగా ఓకే ఏముందులే చూస్తూనే ఉన్నాం కదా అనిపించింది. అండ్ టైమింగ్స్ విషయంకి వస్తే ఇది వచ్చేసి ఎవ్రీడే 9 to 5:30 ఉంటుంది. బట్ ట్యూస్డే మటుకు హాలిడే. సో మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ట్యూస్డే ప్లాన్ చేసుకోకండి, వీకెండ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. బట్ మీరు ఫొటోస్ దిగాలి, ఇంకా క్లియర్గా చూసుకోవాలి అనుకుంటే మటుకు వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో వీక్ డేస్లో అయితే ఎవ్రీథింగ్ చాలా నో క్రౌడ్, అసలు క్రౌడే ఉండదు. మీరు క్లియర్గా ప్రతి దాని గురించి చదువుకుంటూ ఉండొచ్చు. అండ్ ఒక్క పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడల్ట్కి అయితే. అండ్ ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని 10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో కెమెరా కానీ మీరు ఏ మొబైల్స్ తెచ్చినా కూడా ఎక్స్ట్రా 10 రూపీస్. ప్రతి పర్సన్ దగ్గర, ఒక పర్సన్ దగ్గర 2 మొబైల్స్ అలా ఉంటే ఎక్స్ట్రా 10 రూపీస్ ఫర్ ఎవ్రీ మొబైల్కి పే చేయాలి. సో ఇక్కడ క్రొకోడైల్స్ వచ్చేసి నేను వెళ్ళిన టైంలో అన్నీ అసలు స్లీపీ జోన్, అసలు స్లీప్గా ఉన్నాయి. నాకైతే ఒక 2 minutes షాక్, అసలు ఇవి నిజమేనా లేకపోతే ఏదన్నా క్రియేటింగ్గా, ఎందుకు ఇలా ఉన్నాయి ఇవి అని చెప్పని అనుకున్నాను. బట్ చాలాసేపు క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే స్లోలీ అవి మూవ్ అవుతున్నాయి, అవి స్లీపింగ్లో ఉన్నాయి. బట్ నేను వెళ్ళిన టైం వచ్చేసి ఈవినింగ్, నేను చెన్నైలో ఉంటాను కాబట్టి నేను ఈవినింగ్ వెళ్ళాను. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకునే పంతే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎల్స్ 9 o'clock అలా ప్లాన్ చేసుకోండి. ఒక 2 hours కంప్లీట్గా మొత్తం చుట్టేయచ్చు మీరు. అండ్ మీకు కానీ కిడ్స్ ఉంటే పక్కనున్న చిల్డ్రన్స్ పార్క్కి కూడా వెళ్ళొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడైతే చాలా యానిమల్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ గ్లాస్లో ప్రిజర్వ్ చేస్తున్నారు వాళ్ళు, లైక్ బల్లుల్ని, కప్పలన్నిటిని. మీకు కొంచెం డేర్ హార్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. బట్ నాకైతే అసలు చాలా వియర్డ్ ఫీల్ వచ్చేసింది, ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోదామా దీని నుంచి అన్నలాగా ఉంది నాకైతే. సో మీకు కొంచెం ఉంటే ఎవ్రీథింగ్ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ క్రొకోడైల్ని నేను చూపిస్తూ ఉన్నాను, కొంచెం కదులు అని చెప్తూ ఉన్నాను. వీడియో నచ్చిందా మరి? దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతూస్ ఫ్యామ్.